నిన్న జరిగినటువంటి ఒక రోడ్ షోలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేసి గెలిపించకపోతే పథకాలన్నీ ఆపేస్తానని చెప్పేసి చెప్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో నుండి ఆ మాటలు అనొచ్చా, అలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? ఏంటి ఈ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీ నైజం ఏంటంటే అండి, ఎప్పుడైతే వాళ్ళు ప్రచారం చేసి ప్లీజింగ్గా ఓట్లు ఆడుతారో, ఎప్పుడైతే రావు ఓట్లు మేము ఓడిపోతున్నప్పుడు బెదిరింపులకు దిగుతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బెదిరింపులకు దిగిండ్రు ఆల్రెడీ. మీకు సన్న బియ్యం ఆపేస్తాము, ఫ్రీ కరెంట్ ఆపేస్తాము, లేకపోతే మంచినీళ్ళ బిల్లు పంపిస్తే ఇవన్నీ ఆపేస్తాము, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అన్నారు. అంటే సామాన్య ప్రజలకు మామూలుగా అర్థమైపోతుంది. అంటే అధికారంలో ఉన్నది ఏ పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీకి దుర్బుద్ధితో ఆపితేనే ఆగుతాయి, లేకపోతే ఆగాయి. మేము గెలిచినా ఆగాయి. కాబట్టి మనసులో ఏంటంటే కేవలం బెదిరింపులకు దిగుతుంది. మీకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మేము ఇవన్నీ ఆపేస్తామనే బెదిరింపులకు దిగుతుంటాం. అంటే ఏ ముఖ్యమంత్రి అయినా ఏం చెప్పుకుంటాడు, ఇలా మేము ఇవి ఇచ్చినాము, ఇంకా రేపొద్దున ఇంకా మంచి పథకాలు ఇస్తాము, ఇంకా చేస్తాం కదా, మాకు ఓటేయండి అని గెలిపి అని జనరల్గా అడుగుతారు. గతంలో మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పిండ్రు. 2014 కాంగ్రెస్ పార్టీ తర్వాత అధికారంలో వచ్చినాక కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన కార్యక్రమాల్ని రెట్టింపు చేసిండు. ఉదాహరణకు 200 రూపాయల పెన్షన్ ఉండే, మా ముఖ్యమంత్రి గారు ఏం చేసిండు, కేసీఆర్ గారు క్యాన్సిల్ చేసిండా? చేయలేగా. దానికి 2000 చేసిండు. వికలాంగులకు 60 రూపాయలు ఉండే, దానికి 4000 చేసిండు. అలాగే నీకు ఆరోగ్యశ్రీ పథకం ఉండే, అది బ్రహ్మాండంగా ఉంది, బాగా నడుస్తుంది కాబట్టి దానికి అనేక రకాల వ్యాధుల్ని కలిపి ఇంకా ఎన్హాన్స్ చేసిండు. ఈ విధంగా ఏ ముఖ్యమంత్రి అయినా అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా బాగా చేయగలిగే అవకాశం ఎక్కడ ఉంటుందని వెతకాలే, చేయాలా కూడా. అది ప్రజలకు సంక్షేమం గురించి ఆలోచన చేసేవాళ్ళు ముఖ్యమంత్రులు ఆ విధంగా ఆలోచన చేస్తారు. కానీ బ్లాక్మెయిలింగ్లకు దిగి, బెదిరింపులకు దిగి, ఇది మీరు ఓటేస్తే ఆగిపోతాయి అని చెప్పేసి దౌర్భాగ్య స్థితికి ఈ ముఖ్యమంత్రి చేరుకుంటే స్పష్టంగా వాళ్ళ కళ్ళ ముందర అర్థమవుతుంది ఏంటంటే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలవదు, ఆఖరి ప్రయత్నంగా బెదిరింపులకు దిగుదామని చెప్పేసి వాళ్ళు